మార్కెట్లోకి కొత్త ఏఐ మోడల్ అయితే వచ్చింది. లిటరల్గా నేనైతే షాక్ అయిపోయానండి. ఇది మన భారతీయులు డెవలప్ చేసిన ఏఐ మోడల్. దాని పేరు వైద్య.ai. పేరుకి తగ్గట్టుగానే మనకు వైద్యం సంబంధించిన సమాచారం చెప్తుంది. ఇన్ కేస్ మీకు ఏదైనా ఆరోగ్య పరంగా ఏదైనా సమస్య వచ్చినా, లేకపోతే చిన్న దెబ్బలు తగిలినా, మీరు దానికి సంబంధించిన ఇమేజెస్ని అయినా పోస్ట్ చేయవచ్చు. లేదంటే మీరు టెక్స్ట్ ద్వారా కూడా మీరు క్వశ్చన్స్ అడిగినా దానికి సంబంధించిన సమాధానం చెప్తుంది. ఇన్ కేస్ చిన్న గాయమైంది, దీనికి ఎటువంటి మెడికేషన్ తీసుకోవాలంటే ఆ ఇమేజ్ని స్కాన్ చేసి దానికి సంబంధించిన సమాచారం చెప్పేస్తుంది. మరి ఆ ఏఐ మోడల్ మీరు ఎలా యూజ్ చేసుకోవచ్చో ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మీ అందరి సపోర్ట్తో ఏఐ బిగినర్ కోర్స్ ఫస్ట్ 4 బ్యాచ్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాం. 5th బ్యాచ్ స్టార్ట్ చేస్తాం. 6th బ్యాచ్ సెప్టెంబర్ 5వ తారీఖున స్టార్ట్ అవుతుంది. కోర్సు మొత్తం ఆన్లైన్లో జరుగుతుంది. ప్రతి వారం డౌట్ సెషన్స్తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఏ కన్సల్టేషన్ సర్వీస్ కూడా అందిస్తున్నాం. మన ఏ తెలుగు ఛానల్లో ఏ కోర్సులు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. మీరు కూడా ఏ బిగినర్ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. సో ఫస్ట్ మీరు మీ బ్రౌజర్లో వెళ్ళి వైద్య.ai అని అయితే టైప్ చేయండి. సో వైద్య.ai టైప్ చేసిన తర్వాత మీకు బ్రౌజర్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది, మీ డీటెయిల్స్. బట్ దీన్ని మీరు ఫస్ట్ టైం యూజ్ చేస్తే కనుక మీరు సైన్ ఇన్ అయిన ఒక ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ మీ మెయిల్ ఐడి, దాని తర్వాత జనరేట్ ఓటీపీ అని అడుగుతుంది. బట్ డైరెక్ట్గా మీరు గూగుల్ అకౌంట్ మీద ప్రెస్ చేస్తే కనుక మీ గూగుల్ అకౌంట్తో డైరెక్ట్గా మీ మెయిల్ ఐడితో అయితే లాగిన్ అయితే అయిపోవచ్చు. ఇక్కడ ప్రెస్ చేయాలన్నమాట. ఇది ప్రెస్ చేసిన తర్వాత మీకు ఆ జీమెయిల్ అకౌంట్స్ అన్ని కూడా అడుగుతుంది. వన్స్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మీరు ఈ చాట్ బోట్ని యూజ్ చేయాలంటే ఆస్క్ వైద్య మీద ప్రెస్ చేయండి. సో నేను ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేశాను కాబట్టి నాకు పేరు అయితే యూజర్ నేమ్ వచ్చేసింది. చూసారుగా ఇక్కడ చూడండి, నిజంగా మీరు ఇప్పుడు షాక్ అవుతారు. ఇక్కడ ఒక ఇమేజ్ వచ్చింది. మై సన్ హట్ హిజ్ ఎల్బో వైల్ ప్లేయింగ్ టుడే, కెన్ యూ ప్లీజ్ లెట్ మీ నో వాట్ షుడ్ ఐ డూ నెక్స్ట్. ఇక్కడ ఒక ఫోటో ఇచ్చారు. ఇక్కడ చేతి దగ్గర దెబ్బ తగిలిందంట. ఆ ఫోటో ఇచ్చి ఇక్కడ మా అబ్బాయికి చిన్న దెబ్బ తగిలింది, నేను ఏం చేయాలని చెప్పి ఒక క్వశ్చన్ అడగచ్చు. ఎగ్జాక్ట్గా మీరు కూడా ఇమేజ్ ఇవ్వచ్చు, దాంతో ప్రాంప్ట్ అడగచ్చు. అది కూడా నేను మీకు చెప్తాను. జస్ట్ దీన్ని సెలెక్ట్ చేద్దాం. ఇప్పుడు ఈ ఏ మోడల్ ఏమైనా రిప్లై ఇస్తుందో చూద్దాం. సో ఇక్కడ ఏమని చెప్తుంది, బేస్డ్ ఆన్ ది ఇమేజ్ ఇట్ అపియర్స్ దట్ యువర్ సన్ హ్యాస్ సస్టైన్డ్ ఏ మైనర్ ఇంజరీ టు హిస్ ఎల్బో. ద రెడ్నెస్ అండ్ స్లైట్ స్వెల్లింగ్ ఆర్ టిపికల్ సైన్స్ ఆఫ్ ఎ మైనర్ అబ్స్ట్రాక్షన్ ఆర్ బ్రూయిస్. క్లీన్ ద ఏరియా జెంట్లీ విత్ mild soap and water to remove any dirt or debris. Apply an antibiotic ointment to prevent infection. Cover the area with a sterile bandage. Keep the area elevated to reduce swelling. If the pain is significant, you can apply cold compress to the area of 15 to 20 minutes to reduce inflammation and pain in the pain process or swellings. సో ఇలాగా మీకు ఏమైనా ఇన్ కేస్ ఒక చిన్న గాయం అవుతుంది, దానికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చేస్తుంది. ఆ ఇమేజ్ చూసి ఏమవుతుంది అనేది ఇమేజ్ని స్కాన్ చేసి. సో నేను నమ్మలేదు, బట్ నేను టెస్ట్ చేశాను. అది నేను మీకు ఆ ఇమేజ్ కూడా చూపిస్తాను. ఇన్ కేస్ మీరు ఇమేజ్ వస్తే ఏమైనా అడగాలంటే క్వశ్చన్స్, ఇక్కడ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఇస్తున్న ఇమేజ్ ఏంటంటే ఇక్కడ మనకు నోట్ దగ్గర పోత వస్తుంది కదా, ఆ ఇమేజ్ నేను సెలెక్ట్ చేసి ఓపెన్ ప్రెస్ చేశాను. ఇక్కడ నేను ఆ ఇమేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ అడుగుతాను. మూతి దగ్గర కింద పెద భాగం దగ్గర నాకు కొంచెం నొప్పి వస్తుంది, ఒకసారి ఇమేజ్ చెక్ చేసి ఏంటో నా ప్రాబ్లం చెప్పని చెప్పి నేను ఇన్పుట్ ఇస్తున్నాను. ఎంటర్ మీద ప్రెస్ చేశాను. ఇప్పుడు ఈ పర్టికులర్ ఫోటోని స్కాన్ చేసి మన వైద్య.ai ఏం సమాచారం చెప్తుందో ఒకసారి చూద్దాం. ద ఇమేజ్ షోస్ ఏ స్మాల్ రెడ్ అండ్ స్లైట్లీ స్వాలెన్ ఏరియా ఆన్ ద లోవర్ లిప్. దిస్ కుడ్ బి డ్యూ టు ఏ వెరైటీ ఆఫ్ రీజన్స్ సచ్ as abrasion, a small cut or allergic reaction. Here is what you can do. Gently clean the area with mild soap and water. Apply antibiotic ointment to prevent infection. Keep the area clean and dry. ఈ ఇమేజ్ ఏం చేసింది, ఆటోమేటిక్గా ఇది ఎందుకు కారణం కూడా చెప్పేస్తుంది అనమాట. ఇక్కడ చిన్న పూత లాంటిది వేసి ఉండొచ్చు, దీనికి కారణాలు ఏమన్నా చిన్నపాటి దెబ్బ తగిలి ఉండొచ్చు అని కారణాలు చెప్పి ఏం చేయాలి, యాంటీబయాటిక్ వేసుకోవాలని కూడా చెప్తుంది. ఇంతే కాదు, ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం కూడా మీకు చూపిస్తాను. ఐఎమ్ గెట్టింగ్ కోల్డ్ ఫ్రమ్ లాస్ట్ 2 days. సజెస్ట్ మీ మెడిసిన్. నాకు కొంచెం రంపగా ఉంది 2 రోజుల నుంచి, నాకు మెడిసిన్ సజెస్ట్ చేయమని చెప్పి అడిగాను. సో ఇక్కడ మనకు చెప్పేసి చూసారా, పారాసెటమాల్, ఐబుప్రూఫిన్, డీకాన్స్టెన్స్, ఇలా కొన్ని మెడిసిన్స్ కూడా సజెస్ట్ చేస్తుంది. మన జనరల్గా వాడే కొన్ని మెడిసిన్స్ కూడా చెప్పడం జరిగింది. అర్థమైంది. ఈ మోడల్ మనకేమైనా వైద్య పరంగా మనకేమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ పర్టికులర్ మోడల్ అడిగితే మనకి ఎటువంటి ప్రికాషన్ కూడా చెప్పేస్తుంది. ఇందులో కొన్ని న్యూ కాన్వర్జేషన్కి వెళ్తే చూడండి. ఐఎమ్ ట్రైంగ్ టు కంట్రోల్ మై కొలెస్ట్రాల్, షుడ్ ఐ బి ఈటింగ్ దిస్ టుడే. ఒక పిజ్జా సంబంధించిన ఫోటో ఇచ్చి నేను నా కొలెస్ట్రాల్ తగ్గించుకుందాం అనుకుంటున్నాను, కానీ నేను ఇది ఈరోజు తినచ్చా అని ఒక క్వశ్చన్ అడిగింది. ఐ అండర్స్టాండ్ యువర్ కన్సర్న్ అబౌట్ మేనేజింగ్ కొలెస్ట్రాల్ లెవెల్స్. ద పిజ్జా ఇన్ ద ఇమేజ్ appears to be generously topped with cheese and possibly other high fat ingredients. While it's important to enjoy occasional treats, if you are actively managing your cholesterol, it's best to be cautious about consuming food high in saturated fats. సో మీరు కావాలంటే ఓకే, మీరు
స్పెసిఫిక్గా పాటిస్తే కనుక మాత్రం కొంచెం చూసుకోండి, లేదంటే మాత్రం అవాయిడ్ చేయండి అని చెప్పేస్తుంది అనమాట. ఈవెన్ మన తెలుగు భాషలో కూడా ట్రై చేయొచ్చు, బట్ నేను ట్రై చేసినప్పుడు అంత ఆసక్తికరమైన రిజల్ట్స్ రాలేదు కాబట్టి నేను ఇంగ్లీష్లోనే మీకు చెప్తున్నాను. రాబోయే రోజులు ఇంప్రూవ్ అయితే కనుక నేను తెలుగులో కూడా చెప్తాను. ఐఎమ్ గెట్టింగ్ చెస్ట్ పెయిన్, వాట్ ఈజ్ మై ప్రాబ్లం అని చెప్పి ఒక ప్రశ్న అడిగాను, బట్ దీన్ని ఇంకా ఏమైనా వివరంగా అడుగుతుందో లేదో కూడా ఈ మోడల్ని ఒకసారి చెక్ చేద్దాం. చెస్ట్ పెయిన్ వస్తే హార్ట్ రిలేటెడ్ ఇష్యూ కానీ, రెస్పిరేటరీ ఇష్యూ కానీ, మస్క్యులర్ స్కెలిటల్ ఇష్యూ కానీ, గ్యాస్ట్రాయిడ్ ఇష్యూస్ కానీ, అదర్ కండిషన్స్ చెప్పింది. కానీ డిటర్మైన్ ద కాజ్ ఆఫ్ యువర్ చెస్ట్ పెయిన్, ఇట్ వుడ్ బి బెస్ట్ టు విజిట్ ఏ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ ఫర్ ఏ థరో ఎవాల్యుయేషన్. దే విల్ లైక్లీ ఆస్క్ అబౌట్ సిమ్టమ్స్, మెడికల్ హిస్టరీ అండ్ పర్ఫార్మ్ ఏ ఫిజికల్ ఎగ్జామినేషన్. డిపెండింగ్ ఆన్ ద ఫైండింగ్స్ దే మే ఆర్డర్ అడిషనల్ టెస్ట్ సచ్ as బ్లడ్ వర్క్, ఈసీజీస్ అనేవి తీసుకోవచ్చు అని చెప్తుంది. సో ఇక్కడ ఈ మోడల్ బేసిక్ చాలా చిన్న వాటికైతే మాత్రం కొన్ని రికమెండేషన్ చేస్తుంది. బట్ ఏమన్నా కొంచెం బాగా ఎక్కువ పెద్ద ప్రాబ్లమ్స్ లాంటివి మనం అడిగాం అనుకోండి, ఆటోమేటిక్గా డాక్టర్ని విజిట్ చేయమని చెప్పేది ఈ మోడల్ అయితే చెప్పేస్తుంది. ఈవెన్ వీళ్ళు స్టార్టింగ్లో ఈ మోడల్ని ఓపెన్ చేసినప్పుడు క్లియర్గా చెప్తుంది అనమాట. 100% యాక్యురేట్ అని చెప్పట్లేదు, కానీ మంచిగానే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుందని చెప్తుంది. ఈవెన్ ఈ మోడల్ చూడండి, ranked among top 500 out of 2 lakh PG NEET exam applications across 25 years of exam question papers. సో ఈ పర్టికులర్ ఏ మోడల్ ని పీజీ నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు క్వశ్చన్ పేపర్ ని ఇస్తే కనుక 500 ర్యాంక్ లోపునే వీళ్ళు ఈ పర్టికులర్ ఏ మోడల్ స్కోర్ చేస్తుందంట. అంత యాక్యురేట్ గా ఈ మోడల్ అయితే ట్రైన్ చేసామని చెప్తున్నారు. ఈ మోడల్స్ చూడండి, GPT-4o, మెటా, ఓపెన్ ఏఐ, గూగుల్, ఈ వీటన్నిటితో పోలిస్తే ఎక్కువ పర్సంటేజ్ కూడా దీన్ని స్కోర్ చేస్తుంది. అంటే ఎక్కువ డేటా సెట్స్ తో ఈ పర్టికులర్ మోడల్ అయితే డెవలప్ చేశారని చెప్పారు. సో దీని మీద అయితే కొంచెం ఎక్కువగానే హోప్స్ అయితే పెట్టుకున్నారు ఈ కంపెనీ వాళ్ళు. మోడల్ని టెస్ట్ చేసిన తర్వాత మాత్రం అయితే రిజల్ట్స్ అయితే బాగానే వచ్చినాయి. మీరు కూడా ఒకసారి ఈ వైద్య.ai అయితే ట్రై చేయండి. మీకు ఎలా అనిపించింది, అంటే మీరు అడిగిన ప్రశ్నలకి యాక్యురేట్గా సమాధానం చెప్తుందా లేదా, ఆ పర్టికులర్ స్క్రీన్ షాట్ తీసి అయితే మన AI తెలుగు @AI తెలుగుని మన ఇన్స్టాగ్రామ్లో మీరు ట్యాగ్ చేసి మీ పర్టికులర్ ఇమేజెస్ని అయితే మీరు షేర్ చేయవచ్చు. ఇటువంటి లేటెస్ట్ AI కంటెంట్ కోసం AI తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.